సో ఈ ప్రపంచంతో మనల్ని కమ్యూనికేట్ చేసేది మన కమ్యూనికేషన్ స్కిల్స్. సో అన్నీ నాకు నచ్చినట్టే ఉండాలనేది కామన్గా ఉండే అందరికీ ఉండే అభిప్రాయం. సో నాకు నచ్చినట్టే ఉండాలి అంటే కుదరదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాలతో ఉంటారు. వాళ్ళందరి అభిప్రాయాలను కనుక్కొని వాళ్ళకి తగ్గట్టు మనం కమ్యూనికేట్ అయినప్పుడు మనం కమ్యూనికేషన్లో సక్సెస్ అవుతాం. మనకున్న వ్యాపార లావాదేవీలు అండ్ నష్టాలు కష్టాలన్నీ కూడా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయకుండా నాకు నచ్చినట్టే ఉంటాను, నాకు తగ్గట్టు ఈ ప్రపంచం ఉండాలంటే కుదరదు. సో మనకు చాలా వరకు వ్యాపారాల్లో అండ్ పబ్లిక్ రిలేషన్స్లో ఉండే ఇష్యూస్ అన్నిట్లో కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్ ప్లేస్ వెరీ 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 బిగ్ రోల్. సో అట్లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నిజానికి ఒక రూరల్ ఏరియాలో ఉండే నాలాంటి వాళ్ళకు చాలా తక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. సో నాకు నచ్చినట్టే ప్రవర్తిస్తుంటాను, నాకు నచ్చినట్టే బిహేవ్ చేస్తుంటాను, అన్నీ నాకు నచ్చినట్టే జరగాలనుకుంటాను. కుదరకపోతే ఎమోషనల్ అవుతుంటాను, కొన్నిసార్లు హార్ష్గా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను, ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవచ్చు. ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో కానీ ఎప్పుడైతే మనం దెబ్బతిన్నప్పుడు అవతల వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, అవతల వారు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అట్లాంటి దెబ్బలు తింటూ మనం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకునే జీవితం అంతా మనకు నేర్పిస్తుంది. అలా కాకుండా మనకు మనమే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోగలిగితే, ఎవరు చెప్పుకోకుండా మనం అలాంటివి నేర్చుకోగలిగితే నిజంగా మనం లైఫ్లో ఒక మంచి సక్సెస్ఫుల్ సోషల్ కమ్యూనికేటర్గా ఉంటూ మనకు కావాల్సిన బెనిఫిట్ని అవతల వారికి నచ్చేలా మెచ్చేలా ప్రవర్తిస్తూ సాధించగలం అనమాట. కానీ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఫస్ట్ అండ్ మోస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనలో ఉన్న లోపాలు తెలుసుకోలేకపోవడం అండ్ మనలో ఉన్న షార్ట్ టెంపర్ని తగ్గించుకోలేకపోవడం, మనలో ఉన్న కమ్యూనికేషన్ డిఫెక్ట్స్ని కనుక్కోలేకపోవడం. సో మా లాలాజీ గారు ఒకటి చెప్తారనమాట, సివిలైజ్డ్ టంగ్, కల్చర్ టంగ్ అండ్ హార్ట్ఫుల్ టంగ్. అంటే మాట్లాడే విధానంలో ఒక మంచి హృదయాన్ని గెలవచ్చు, ఒక నాగరికతను సృష్టించవచ్చు, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు అని చెప్పి లాలాజీ మహారాజ్ గారు చాలా గొప్ప సూచన ఇస్తారనమాట. సో మాటకు అంత విలువ ఉంటుంది, సో కమ్యూనికేషన్స్కి అంత విలువ ఉంటుంది. ఒకసారి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మనకున్న విలువ డబుల్ అవుతుంది అనమాట. సో అట్లాంటి సమయంలో మనకు తెలియకుండా ఏదేదో వాగేసి నిజంగానే చాలాసార్లు ఈ ఇష్యూస్లో కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తుంటాం. సో దానివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఆధునిక మానవునికి, ఆధునిక ప్రజలకి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయింది. సో అట్లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు బాగా డెవలప్ కావాలంటే మొదటి గురువు జీవితం, అది ఖచ్చితంగా మనకు నేర్పిస్తుంది. రెండో గురువు మనకు తెలిసిన వ్యక్తులు, మనకు తెలిసిన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మనకు ట్రైనింగ్ అంటూ వాళ్ళకి తెలియకుండా ఇస్తుంటారు. మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ ఎవ్రీవన్ ఇస్తుంటారు. వాటితో పాటు ధ్యానం. సో నేను అడ్వైజ్ చేసేదైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అడ్వైజ్ చేస్తాను. ఎందుకంటే మెడిటేషన్లో ఎప్పుడు కూర్చున్నా కూడా మనల్ని విపరీతంగా కమ్ముకునేది మన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నాలో నుంచి వస్తున్నాయి, నాకు ఎక్కడి నుంచి ఆలోచనలు వచ్చాయి, నేను చూసిన రకరకాల సబ్జెక్టులు, నాలెడ్జ్ అదంతా కలిపి ఆలోచనలు వస్తుంటాయి, రకరకాల ఇష్యూస్ని చూస్తుంటాయి, రకరకాల వాటికి ఎక్స్పోజ్ అయింటాయి. వాటితో పాటు మన ఇమాజినేషన్ సంబంధించిన ఆలోచనలు కూడా వస్తుంటాయి. సో అలాంటి ఆలోచనలతో మనం సతమతం అవుతూ ఉంటాం, చాలాసార్లు ఎమోషనల్గా కూడా ఉంటాం. ఆ ఎమోషన్స్ వల్ల మనం మాట్లాడగలిగింది, కమ్యూనికేట్ కాగలిగింది, ఎమోషన్ అవుతూ ఉండేదాన్ని కూడా చెడగొట్టుకుంటూ ఉంటాం. అట్లాంటివన్నీ కూడా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఎంత ఎమోషనల్గా ఉన్నాను, నేను ఎలాంటి మాట మాట్లాడుతున్నాను, నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను ఇప్పుడు ఎలా కామ్గా కావాలి, ఏం మాట మాట్లాడాలి అనేది ఖచ్చితంగా మెడిటేషన్లో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రత్యేకంగా అది తెలియజేసేది ఏంటంటే మన హృదయంలో ఉన్న రకరకాల కల్మషాలు, రకరకాల సంక్లిష్టతల వల్ల ప్రతి మనిషి రకరకాలుగా బిహేవ్ చేస్తుంటాడు. వాటినన్నింటినీ క్లీన్ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా భగవంతుని లాగానే తయారవుతారని చెప్పి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చాలా క్లియర్గా పక్కాగా చూపిస్తుంది అనమాట. సో ఆ ట్రైనింగ్ మనం కనుక జీవితంలో ముందుకు తీసుకెళ్ళగలిగితే మన లైఫ్లో హార్ట్ అంతా కూడా చాలా సింపుల్గా, చాలా క్లియర్గా తయారవుతూ ప్రతి చోట ప్రతి మాట చాలా క్లియర్గా కమ్యూనికేషన్ స్కిల్స్ మెయింటైన్ చేస్తూ, సో వాటితో పాటు మన హార్ట్లో ఉన్న కాంప్లెక్సిటీస్, సంక్లిష్టతలన్నీ తొలగిపోతూ మనం చాలా సింపుల్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏది కావాలో అది మాత్రమే మాట్లాడగలిగే స్థితికి మెల్లమెల్లగా మనం వస్తాం. సో ఎమోషన్స్ కూడా చాలా క్లియర్ అవుతాయి, హార్ట్ చాలా ప్యూరిఫై అవుతుంది. ఈ రకంగా ప్యూరిఫై అయినందువల్ల ఇన్నర్ సిస్టమ్ ఎప్పుడైతే ప్యూరిఫై అవుతుందో మన పర్సనాలిటీ మీద మనకు ఒక కమాండ్ ఉంటుంది. అది లేనంతసేపు మనం లోపల ఉన్న కాంప్లెక్సిటీస్ని బట్టి రకరకాలుగా ఎమోషనల్గా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. సో అవన్నీ తొలగిపోయి మనం చాలా పీస్ఫుల్గా తయారవుతాం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నవ్ డేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఈవెన్ మన రిలేటివ్స్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వాడాల్సి వస్తుంది చాలాసార్లు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని రిలేషన్స్లో మనకు కమాండ్ ఉందనుకొని మాట్లాడుతుంటాం, కొన్నిసార్లు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ దిగుతుంటాం, కొన్నిసార్లు కొంతమందిని బాధపెట్టి చేసుకుంటుంటాం పనులు. అది రియల్లీ డ్యామేజింగ్ అనమాట. సో లాంగ్ టర్మ్లో చూసుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళ చాయిస్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా మన మీద అలాగే ప్రయోగిస్తారు. సో అది తెలుసుకొని మనం చేయగలిగితే, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోగలిగితే లైఫ్లో మంచి సక్సెస్ఫుల్ పర్సన్ లాగా మిగులుతాం. సో నవేడేస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ద మోస్ట్ రిక్వైర్డ్ థింగ్ ఇన్ ప్రజెంట్ డే లైఫ్. దానివల్ల చాలా స్ట్రెస్ క్రియేట్ చేసుకుంటాం, ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ తగ్గించుకుంటాం. మాట్లాడే ప్రతి మాట, ప్రతి విషయం అన్నిట్లో కూడా టైం పడుతుంది. సో నాకైతే
ఇంకా చాలా మెచ్యూర్ కావాలి నాకు తెలుసు. సో అది కానీ నాకు తెలిసినంతలో కొద్ది బెటర్ అయ్యాను. మీరు కూడా ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికోసారి డెఫినెట్గా మంచి స్కిల్స్తో జీవితంలో సక్సెస్ఫుల్ పర్సన్స్ లాగా తయారవుతారు. థ్యాంక్ యూ.